తాను వద్దని వారించినా తనింటికి వచ్చి టీడీపీ కండువా కప్పుకున్న బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజను ప్రసన్న బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా ప్రచారంలో తిప్పుకుంటున్నారని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆరోపించారు. ప్రసన్న కుమార్ రెడ్డి గ్రావెల్, ఇసుక దోచుకోవడంలో చూపిన శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో చూపించి ఉంటే నియోజకవర్గం అభివృద్ధి చెంది ఉండేదని తెలిపారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి బుచ్చి పట్టణంలో 6, 7, 8, 9 వార్డుల్లో వేమిరెడ్డి ప్రశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన అనుచరులు చేస్తున్న అరాచకాలతో ప్రజలు భయభ్రాంతుల మధ్య బతుకుతున్నారని చెప్పారు. 6 సార్లు గెలిచిన అవినీతి పరులను ఇక సాగనంపాలని కోరారు. ఎందుకు పట్టించుకోలేదు అని అడుగుతున్నాను నేను. వీళ్ళు ఎత్తే మట్టి, ఇసుక, గ్రావెల్ బదులు ఈ కాలువలు పూడికి తీస్తే ఈ కాలువ ఒకటి, కోవూరు ఎంట్రన్స్ లో ఉన్న పీటర్స్ కెనాల్ ఒకటి, ఇవన్నీ ఎందుకు పూడికలు తీయలేదు అని అడుగుతున్నాను. ప్రజల సమస్యలు అంటే అవా, లేకపోతే వాళ్ళేమైనా మీకు వచ్చి చెప్పారా? మాకు గ్రావెల్ అడ్డంగా ఉంది ఎత్తిమని ఎన్టీఆర్ నగర్ ప్రజలు ఇసుకేమన్నా చెప్పారా? పల్లిపాడు వాళ్ళు, మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ తీసుకున్న వాళ్ళు ఎత్తుకోబోండి అని. మరి ఇవి చెప్పినప్పుడు ఒక్కరు కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు? ఇంతమంది ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ ఎంపీటీసీలు ఉన్నారు, స్థానిక నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ ఎన్నోసార్లు చెప్పామంటున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలంరెడ్డి సీనన్న దాన్ని కొంచెం మరమ్మతులు చేశారని చెప్పిందా, పారుదల బాగుండడానికి 30 లక్షలు వెచ్చించి ఇచ్చేశారని చెప్పారు. ఇప్పుడు మీరు 93 కోట్లు దానికి ఎస్టిమేషన్స్ వేయించుకొని మామూలు కాంక్రీట్ కాలువ కట్టేసి వదిలేశారు. కనీసం పూడికలు కూడా తిట్టలేదు. దానిపైన కవరింగ్ కూడా ఉంది, అది కూడా వేయలేదు. ఎవ్వరు ఏమి అడిగినా ఇదేంటి అని అడిగితే కేసులు పెడుతున్నారు. అందువల్లే ప్రజలు భయభ్రాంతులతో కోవూరు నియోజకవర్గంలో బతుకుతున్నారని చెప్పి నేను ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలారా, ఇది కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి మాట్లాడే ఇది పోయింది. నిన్నగాక మొన్న మీ అందరు వినే ఉంటారు, ఈ బుచ్చి చైర్మన్ గత 15 రోజులుగా నా చుట్టూ తిరుగుతూ నేను వచ్చి పార్టీలో చేరతానమ్మా అని చెప్పి నా చుట్టూ తిరిగింది. నేను వద్దు అని చెప్పాను. ఒకసారి ఇంటికి వచ్చింది, వెళ్ళింది. మళ్ళీ ఆమె వచ్చి ఆమె భర్తతోటి ఇంకొక కార్పొరేటర్తో కలిసి వచ్చి నా ఇంట్లో 3 గంటలు కూర్చొని నేను ప్రచారం నుంచి వచ్చేదాకా అర్ధరాత్రి 12 గంటలకి, అమ్మ మాకు ఇప్పుడు కండువా వేసి మేము బయట పోతే మమ్మల్ని రానీరు మళ్ళీ అని చెప్పడం జరిగింది. అప్పటికి కూడా మేము అడిగాము, ఎందుకమ్మా నువ్వు అంత భయపడుతున్నావు? నువ్వేమైనా కరప్షన్ చేసావా? నువ్వు చేస్తుంటే ముందే చెప్పు, అలాగైతే మేము వెయ్యము, ఎందుకంటే నీ మీదకే వస్తారు, రేపు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు అని చెప్పాం. ఆమె చెప్పింది, అమ్మా మేము 100% చెప్తున్నాం, మేము ఒక్క రూపాయి కరప్షన్ చేయలేదు. మా డబ్బులే 4.5 కోటి ఎమ్మెల్యేకి పెట్టాం. ఈరోజు మా దగ్గర డబ్బులు లేకుండా పోయాయి, మేము అప్పుల పాలైపోయాం. మీరే మమ్మల్ని చూసుకోవాలి. నేను మీ కూతురు లాంటి దాన్ని, మాకు కండువా వేయండి అని చెప్పి మా చేత బలవంతంగా కండువాలు వేయించుకున్నారు, కానీ మేము వాళ్ళకి బలవంతంగా కండువా వేయలేదు. అప్పటికి చెప్పాను నేను, అమ్మ పొద్దున్న లేసే లోపల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి. ఏం పర్వాలేదు అన్నాడు వాళ్ళ హస్బెండ్. కానీ పొద్దున్న లేసే లోపల వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కార్లు ఎక్కించుకొని తీసుకుపోయి మళ్ళీ వ్యాన్ ఎక్కించుకొని తిప్పుకుంటున్నాడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు. అదే అంటే మేము డబ్బులు వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడగడం లేదు, మేము వాళ్ళకి ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళు మాకు ఇక్కడ వద్దు అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గర కండువాలు వేయించుకున్న వాళ్ళు ఊరికే వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెట్టమన్నారు. వాళ్ళు పెట్టలేదు, ఎందుకంటే అది వాస్తవం. వాళ్ళే వచ్చి వాళ్ళే వేయించుకున్నారు. కాబట్టి ఇలాంటి అబద్ధపు కోర్లు ప్రచారాలు మానేసి ప్రజలకు ఏం కావాలో చూడలేకపోయిన 6 సార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యేని మీరు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికీ మరోసారి కోరుకుంటున్నారు.